ప్రకాష్ రాజ్ తెర మీద విలన్ పాత్రలు చేసి ఉండొచ్చు, కానీ బయట చాలా సాత్వికంగా కనిపిస్తాడు. చాలా మర్యాదగా పద్ధతిగా మాట్లాడుతుంటాడు. అలాంటి ఆయన్ని ఓ కన్నడ టీవీ ఛానల్ కదిలించింది. ఆయనకు విపరీతమైన కోపం తెప్పించింది. టీవీలో లైవ్ షో వస్తుందని కూడా చూడకుండా ప్రకాష్ రాజ్ ఉగ్ర రూపం చూపించాడు. ఆ ఛానల్ వాళ్ళను వాయించేశాడు. ఆయనేమీ ఊరికి కోపం తెచ్చుకోలేదు. ఆయన కోపంలో అర్థముందిలేండి. ఇంతకీ అసలేం జరిగిందంటే, తన కొత్త సినిమా మావురి రామాయణం కన్నడ వెర్షన్ను ప్రమోట్ చేయడం కోసం ఓ కన్నడ టీవీ ఛానల్కు వెళ్ళాడు ప్రకాష్ రాజ్. అయితే సినిమాకు సంబంధించిన ప్రశ్నలతో సరిపెట్టకుండా మధ్యలో కావేరీ వివాదం గురించి ప్రస్తావించింది యాంకర్. ఆమె దీనికి సంబంధించి ప్రశ్న అడుగుతున్నప్పుడే ప్రకాష్ రాజ్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. నేను సినిమాకు సంబంధించి మాట్లాడదాం అని వస్తే మధ్యలో ఈ వివాదం గురించి ఎందుకు ఎత్తుతున్నారంటూ ప్రకాష్ రాజ్ ఉగ్ర రూపం దాల్చాడు. అసలే జనాలు ఆగ్రహంగా ఉంటే మీరు ఇలా వివాదాలు రాజ్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? టీఆర్పీ రేటింగ్ల కోసం ఇలా చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ రెచ్చిపోయాడు. మధ్యలో రికార్డింగ్ ఆపాలంటూ కెమెరామ్యాన్ను హెచ్చరించాడు. తర్వాత మీది ఏం ఛానల్ అంటూ ఇకపై తన ఇంటర్వ్యూల కోసం రావద్దని అన్నాడు. వెంటనే అక్కడి నుంచి ఆయన వాకౌట్ చేశారు కూడా. యాంకర్ కెమెరామ్యాన్ ఆగమంటున్నా ఆయన ఆగలేదు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా